ప్రియమైన సహోదరులారా, యోసేపు కలలను దేవుడే ఇచ్చాడు. అవి 13 సంవత్సరాల తర్వాత నెరవేర కలలవి ఎలా నెరవేరుతాయో ఎవరికీ తెలియవు. కానీ వాగ్దానం ఇచ్చినవాడు, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. దేవుడిచ్చిన కళ హృదయంలో పెట్టిన ఆశ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కళ్ళ ముందే ఫ్రెష్గా ఉంటుంది, నూతనముగా ఉంటుంది. ఇప్పుడే అది పుట్టినట్టుగా ఉంటుంది. దానికి ఎప్పటికీ కూడా మసి పట్టదు. మన కళ, మన దర్శనం, మన ఆశ ప్రకారమే మన సమర్పణ ఉంటుంది. ఆ సమర్పణ ప్రకారం ప్రభువు నడిపిస్తూ ఉంటాడు. పౌలు గారికి రక్షణ పొందిన వెంటనే బాప్తిస్వం పొంది దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే ఆత్మ పరవశమున్నాడు. ప్రభువును చూచాడు. ప్రభు అన్నాడు, నీవు రాజుల ఎదుట, అధికారుల ఎదుట, సర్వ లోకంలో విన్నవాటిని గూర్చి కన్నవాటిని గూర్చి నా నామమును నువ్వు భరిస్తావు, సాక్షిగా ఉంటావు. నా నామం కోసం నీవు ఎన్ని శ్రమలు పడాలో నీకు చూపిస్తాను, నాకు సాక్షిగా ఉంటావు అని చెప్పాడు. పౌలు గారిది ఉన్నతమైన పిలుపు. అందుకే 12 మంది అపోస్తలుల కంటే కూడా పౌలు గారు ఎక్కువగా ప్రభు కోసం ప్రయాసపడ్డాడు. అయినా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అన్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం కలిగిన దర్శనం, దేవుడు మన హృదయంలో పెట్టిన మంట, ఆలోచన, తపన మనలను ఎంత శ్రమకైనా ఓర్చుకునేలాగా, ప్రయాసపడేలాగా మనకు ఉల్లాసాన్ని ఇస్తుంది, ఉత్సాహమునిస్తుంది. ఆ శ్రమ శ్రమగా అనిపించదు. దేవుడు తన కృప చేత బలపరుస్తాడు. ఆయన కృపను తోడుగా ఉంచుతాడు. ఆయన కృప మనం తలంచినప్పుడు మన శ్రమలు శ్రమలుగా అనిపించవు. కృప అనగా అర్హత లేని వారికి అర్హత కలిగించటం. కృప అనగా సామాన్యమైన నిరుపేదను తీసుకుని వెళ్ళి సింహాసనం ఎక్కించడం కృప అంటే. ఇక్కడ యోసేపు కలలకి ఆధారము దేవుడే. ఈ కళలను ఏం చేయాలంటే మనలోనే పెట్టుకోకూడదు, పంచుకోవాలి, ఇతరులకు పంచుకోవాలి. యోసేపు చూడండి, వాళ్ళ అన్నలను, వాళ్ళ ఇంటి వారిని, తల్లిదండ్రులను భంగపోతున్నాడు. దయచేసి నా కల వినండి సహోదరులారా, నా కల వినండి దయచేసి. వాళ్ళంటారు, పోరాడే, మేము వినేంత మాకు ఓపిక లేదు పో. అన్నలారా దయచేసి వినండి, నా కల వినండి అయ్యా.
వాళ్ళను బతిమాలుకుంటున్నాడు. దేవుడు మనకిచ్చిన కళ ఎవరికీ చెప్పకపోతే అది చిగురు పెట్టదు. దేవుడు మనకిచ్చిన కళ దర్శనం ఎంతమంది చెబితే అంతగా అది విరాజిల్లుతుంది. వారు నవ్వేరు గాక, తిక్కలో ఉన్నట్టున్నాడే అనుకోని గాక, ప్రభు ఇచ్చిన దర్శనం వాగ్దానం పంచుకునే కొలది అది వర్ధిల్లుతుంది. ఏసేపు చూడండి ఎంత కళను చెప్పడానికి ఆత్రపడుచున్నాడు. ఒకసారి సమూయేలు ప్రవక్తగా ఉన్న రోజుల్లో ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలు తండ్రి యొక్క గాడిదలు పోయినాయని వెతుకులాడుకుంటూ వెళ్ళాడు ఇంకొక పనివాణి దొడుకొని. సమూయేలు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. వాళ్ళు వెతికి దొరకలేదు వాళ్ళకి గాడిదలు. అప్పుడు పనివాడితో అన్నాడు సౌలు, మనం ఏం చేద్దాం, గాడిదలు దొరకలేదు, ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్నాడు. లేదయ్యా, ఈ ఊర్లో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, అంటే ప్రవక్త ఉన్నాడు, ఆయన భవిష్యత్తును చెబుతాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి మన గురించి చెబుదాం, ఆయన ఏమైనా మనకు మార్గం చూపిస్తాడేమో అని పనివాడు అన్నాడు సౌలుతో. ప్రభు చెప్పాడు, ఒక గంటకి ఇక్కడికి ఇశ్రాయేలును ఏలబోయేవాడు రాజు వస్తాడు ఇక్కడికి, సౌలు అనే అతన్ని రాజుగా అభిషేకించు అని అంటాడు సమూయేలుతో ప్రభు. కాబట్టి సౌలు వచ్చాడు ఒక గంటకి. సౌలును చూడగానే ప్రభు సమూయేలుతో అన్నాడు, ఇతనే ఇశ్రాయేలుకి రాజు, అతన్ని అభిషేకించు అంటాడు. వాళ్ళు సమూయేలు అంటే ఎవరు ఎత్తుకులాడుకుంటా వచ్చి సమూయేలుని అడుగుతారు. సమూయేలు ఎవరయ్యా అంటే, నేనయ్యా, నీ గురించి నాకంతా తెలుసు, నాతో పాటు మేడ మీదికి రండి అని పనివాడిని కిందనే పెట్టి మేడ మీదకి తోడుకొని పోతాడు సౌలుని. అప్పుడు చెబుతాడు, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు, దేవుడు తన ప్రజలకు నిన్ను రాజుగా అభిషేకించుచున్నాడు, నీవు ఇశ్రాయేలుకు అధిపతివి అన్నాడు. సౌలుండి, అయ్యా భలే చెప్తావయ్యా, నేనేంది, నా కుటుంబం ఏంది, నా పరిస్థితి ఏందయ్యా, నేను రాజునా, భలే చెప్తావయ్యా, బాగానే తమాష చేస్తావంటే తమాష కాదు నైనా, రియల్ వాస్తవాన్ని చెబుతున్నాను చెప్పాడు. సమూయేలు అంతా చెప్పాడు, అభిషేకించాడు. ఇంకా మీ గాడిదలు ఎప్పుడో ఇంటికి పోయినాయి, మీ తండ్రి గాడిదల గురించి విచారించక నీ గురించి విచారించున్నాడు, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంకా సౌలు రాజుగా అభిషేకం పొందిన సంగతి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరికి చెప్పలేదు. సౌలు వాళ్ళ బాగా అడిగాడు, బాబు
ఎక్కడికి వెళ్ళావంటే గాడిదలు వేయించే వెతుకులాంటి పోయినానులే చిన్నాయన అన్నాడు. మరి ఎలా దొరికావంటే సమూయేలు వద్దకు పోయినామంటాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళావా? అవునా? సమూయేలు ఏమని చెప్పాడా? చెప్పు నాయనా అంటే చెప్పాడులే, గాడిదలు దొరికినాయి, పో ఇంటికి పో అని చెప్పాడు. కానీ తన రాజ్యం నన్ను రాజుగా అభిషేకించిన విషయం చెప్పలేదు. ప్రత్యేకంగా మాటలని బైబిల్లో రాసి పెట్టినారు. దర్శనం మనకు వచ్చినది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఇతరులకు చెప్పకపోతే ఆ మనిషి వర్ధిల్లలేడు. మొదటి సమూయేలు 14వ వచనం. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 14వ వచనంలో సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి మీరిద్దరూ ఎక్కడికి పోతిరని అడుగగా అతడు గార్ధభములను ఎదకపోతిని, అవి కనబడకపోగా సమూయేలు వద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పినతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పువా అంటే సౌలు అన్నాడు, గాడిదలు దొరికినాయి అని చెప్పినాడంతే అన్నాడు. 16వ వచనం చూడండి ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాసి పెట్టినాడో. గార్ధభములు దొరికినవని అతడు చెప్పినని తన పినతండ్రితో అనెను, గాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. గాడిదలు దొరికినాయని చెప్పాడు గాని చిన్నాయనతో రాజ్యమును గురించి సమూయేలు చెప్పిన మాట చిన్నాయనకు తెలపలేదు. దర్శనం లేదు, మంట లేదు, తపన లేదు, కళ లేదు. అందుకే దర్శనం గురించి చెప్పలేకపోయినాడు. దేవుడు చెప్పిన మాటని కప్పిపెట్టాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, దర్శనాలు, కళలు, మన హృదయంలో పెట్టిన ఆశలు, ఇవన్నీ కనుక మనము ఎవరికీ చెప్పుకోకుండా జరిగినప్పుడు చెప్దాంలే అంటే అది ఆ దర్శనానికి మనము భూమిలో పాతిపెట్టి పైన బండ కప్పినట్టు ఉంటుంది. విత్తనం పాతిపెట్టి బండ కడితే పెద్ద బండ మొలుస్తుందా? బండ కట్టడం అంటే ఎవరికి చెప్పుకోకుండా చెప్తే సిగ్గుపోతుందేమో, ఏమైనా అనుకుంటారేమో, ఒకవేళ నెరవేరకపోతే తిక్కలు అనుకుంటారేమో. ఈ సందేహం ఎందుకు వచ్చింది? ఇది సైతాను వచ్చాడు. నువ్వు చెప్పమాక. కానీ యోసేపు చూడండి, అదే పనిగా ప్లీజ్ బ్రదర్స్, హలో సహోదరులరా, దయచేసి నా కళ వినండి. పోరా స్వామి, నీకు దండం నాయనా, నువ్వేమన్నంటే కళ అంటావు. యోసేపు వాళ్ళ అన్నోళ్ళు యోసేపుకి ఏం పేరు పెట్టారండి? కళలు అనేవాడని పేరు పెట్టారు. అంటే ఎంతగా యోసేపు వాళ్ళను విసిగించాడు కదండి. వానితో మాట్లాడితే నాకు ఆ కళ వచ్చింది, ఈ కళ వచ్చింది అంటాడు. యోసేపు పేరు కళలు అనేవాడు.
మనం కూడా కలలు కనేవారం అని పేరు పొందాలి. మాటలు కోటలు దాటాలి. ప్రభువు కూడా మన పాదాలను సరిహద్దులు దాటిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 20 ఏళ్ల కిందట ఏం మాట చెప్పామో ఆ చెప్పిన మాట జరగకపోయినా అదే మాట మీద నిలబడాలి. అదే మాట మీద నిలబడి అదే మాట చెప్పాలి. ఏమైనా అప్పుడు అలా చెప్తే హుషారుగా చెప్తే, ఇప్పుడేమి సచ్చుగా నీరసంగా ఏందోలే అప్పుడు అలా చెప్పానులే ఏందోలే అట్లా చెబుతున్నారంటే ఆ మనిషికి దేవుడు ఇవ్వలేదు దర్శనం. సొంత ఆవేశంగా చెప్పినాడు, సొంత ఆలోచనతో చెప్పాడు. దేవుడు పెట్టిన కళ, దర్శనం, మంట, ఆశ మనిషిని బండ కింద పాతి పెట్టినా చచ్చిపోదు. అది దేవుని దర్శనం. ఆ బండ కూడా బద్దలైపోయి ఆ మనిషి బయటకు వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కళ అనేది అటువంటిది, దేవుని దర్శనం అనేది అటువంటిది. దేవుని దర్శనంలో ఉన్నవారు, తమ భవిష్యత్తు గురించిన దర్శనం కలిగిన వారు ఎన్నటికీ నిరాశపడరండి. ఎన్నటికీ వారు నిస్పృహలోనికి వెళ్ళిపోరు. సో దాని ఏమంటారంటే డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ అంటే కృంగిపోవడం. ఎవరన్నా చూడ్డానికి పోతే ఏముందిమ్మా, ఏముందో ఏమో ఏమో ఏందో అంత బాగా చెప్తుంటే కదమ్మా ఏందోలే, అప్పుడు అట్టునేదంట. ఇప్పుడు ఏమైందిమ్మా, దేవుడు ఏమైనా మారాడా? ఆయన మార్పు లేని వాడే. ఆయన ప్రేమ ఎప్పుడు నవనూతనంగా ఉంటుంది. మనం కూడా ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నవనూతనమైన ప్రేమతో ప్రభువుని వెంబడించాలి. పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఎప్పుడు ప్రభువును ఆసక్తిగా వెంబడిస్తాం. పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారానే మనుషుల మీద మనకు విసుగు రాదు. ప్రతిరోజు నూతనమైన ప్రేమ, వాత్సల్యంతో మనం నింపబడతాం. శ్రమలు వస్తూ ఉండాయి, రాళ్ళు పడుతుండాయి, నిందలు వస్తుండాయి, ఎడతాలు చేస్తూ ఉంటారు. దర్శనం ఏమో ఉంది, కానీ దర్శనానికి అంతా పూర్తిగా విరోధంగా జరుగుతుంది. అయినా మనిషికి నిశ్చయిత, సమాధానం అనేది చెరగిపోదు. పైకి చూడడానికి మరి ఎన్నో శ్రమలు, కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. వాగ్దానం, దర్శనం కలిగిన వ్యక్తిని సైతాను ఫుట్బాల్ ఆడుకుంటాడు. వాడు పిచ్చి పట్టినోడి మాదిరి సైతాను ఆ మనిషి మీద అగ్నిబణాలు వేస్తాడు. వానికి శక్తి ఉన్న కాడికి వాడు చూసుకుంటాడు. చూసి ఇంకా కాక తోక ముడుచుకొని పారిపోతాడు. హల్లెలూయా. కాబట్టి దర్శనం అనేది ఎప్పటికీ అది మండుతుంటది. గుండెలో ఒక ఎటర్నల్ ఫైర్, దాన్ని ఎవరు ఆర్పలేరు. సైతానుకు అసలే చేత కాదు. లోకంలో ఉన్న మరేది ఆపలేదు. ఎందుకంటే ఇది సర్వశక్తిమంతుడు పెట్టాడు ఆ గుండెలో ఆ దర్శనం.
నేను 20 ఏళ్ల కిందట చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెబుతాను. మాట మార్చడం దర్శనానికి సంబంధం లేదు. దర్శనం కలిగిన వారు మాట మార్చరు. ఎప్పుడైనా ఒకటే. మనకిచ్చిన దర్శనాలు, వాగ్దానాలు చెప్పే కొలది మన దర్శనం విన్నవాళ్ళు మనకి ఆ దర్శనం నెరవేరడానికి సహాయం చేస్తారు. ఒకసారి ప్రభు నాకు చెప్పాడు, పాస్పోర్ట్ తీసుకొనైనా అని అన్నాడు. తెల్లవారుజామున 4 గంటలప్పుడు ప్రార్థనలు కనిపెట్టుకొని ఉంచి పాస్పోర్ట్ తీసుకొనైనా అన్నాడు. తర్వాత 2-3 రోజులకి ఒక అతను బెంగళూరులో ఉంటే అతనికి చెప్పాను, ప్రభు నన్ను పాస్పోర్ట్ తీసుకోమన్నాడు, మరి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే, సర్లేనా నేను ఇక్కడ నుండే నా సిస్టంలో అప్లై చేస్తాను పాస్పోర్ట్కి, మీ ఇంటికి కాగితం వస్తుంది, నువ్వు అది తీసుకొని తిరుపతి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిపో, మిగిలిన విషయాలన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పాడు. అంతే. మళ్ళీ రోజు అతను ఫోన్ చేశాడు, నువ్వు మీ సేవలకు కానీ కంప్యూటర్ ఉండే అక్కడికి వెళ్ళి పేపర్ తీసుకున్నా, నీకు ఆ ఫారం వస్తుంది, అది తీసుకొని పలానా రోజు తిరుపతికి వెళ్ళిపో అని చెప్పాడు. దానికి అయ్యే ఖర్చు కూడా అతనే పెట్టుకున్నాడు. 3 రోజే నేను తిరుపతికి వెళ్ళాను. పట్టుమని వారానికి పాస్పోర్ట్ నాకు వచ్చింది. మనము దర్శనము ఇతరులతో పంచుకోకపోతే మనకు వారు సహాయపడలేరు, తోడ్పాటు అందించలేరు. నువ్వేమనుకుంటున్నావు ఎవరికేం తెలుస్తుంది? నీది ఆలోచన పెట్టుకొని నీలో నువ్వే పిచ్చోడు మొదలు కొనుక్కుంటుంటే ఎవరికి అర్థమవుతుంది నాయనా? నీకుండే దర్శనము కానీ మంట కానీ ఇతరులకు చెప్పుకునే పరిస్థితి ఉండాలి. వాళ్ళు నవ్వనిగాక, నవ్విన వాళ్ళే రేపు తలదించుకుంటారు. వాళ్ళు ఎగతాళి చేయనిగాక. చెప్పడం మానుకోకూడదు దర్శనమును. అది చెప్పుకునే కొలది విస్తారమైన కొమ్మలు వేస్తుంది, చిగురిస్తుంది. ప్రభు కూడా అనుకుంటాడు, నేను చెప్పిన మాట ఎంతమంది చెబుతున్నాడు. ఇప్పుడు మీరు గమనించారా, పిల్లలకి తల్లిదండ్రులు, బాబు పలానా రోజున ఇంకా వారానికి రేపు వారంలో పలానా చోటుకి వెళ్దాం, మీ అవ్వలూరికి వెళ్దాం అన్నారు అనుకోండి, పిల్లోడు ఇంకా అప్పుడే బయటికి పోతాడు. ట్రా అంటాడు వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ సవాసం, మేము రేపు వారంలో మా అవ్వలూరికి పోతున్నాం, మా నాయన చెప్పినాడు. వాళ్ళ నాయన ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడే కదా చెప్పింది, 10 నిమిషాలు కూడా కాలేదు. అప్పుడే ఆ పిల్లోడు బయటికి పోయి ఇప్పుడే వస్తాను ఆయన అని రోజు ఆడుకునే పిల్లలకు చెబుతాడు. రేపు వారంలో సోమవారం మా అవ్వలూరికి పోతాం అంటాడు ఆ పిల్లలు. కనబడిన ప్రతి మనిషికి చెప్తాడు. ఏమంటే తండ్రి మాట మీద అంత నమ్మకం. తండ్రి తమాషా చెప్పని ఏమైనా చెప్పని అమాయకంగా పిల్లోడు చెప్పేస్తాడు, అందరికీ చెప్పేస్తాడు. ప్రభు మనతో తమాషాలు పడడండి,
వరకే అన్నానులే నాయన, నువ్వు పదే పదే విసిగిస్తుంటే చెప్పానులే అన్నాడు ఆయన. ఆయన ఏదైనా చెప్పాడంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గతించాల్సిందే గాని ఆయన మాట మాత్రం తప్పదు. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అన్నాడు మహారాజైన దావీదు. దర్శనం అనేది, మాట అనేది దేవుని దగ్గర నుండి ఊరకనే రాదండి. అది దేనితో సమానం అంటే విస్తారమైన దోపుడు సొమ్ముతో సమానం. అంటే విస్తారమైన దోపుడు సొమ్ము దోచుకోవాలంటే భీకరమైన యుద్ధం చేయాలి, పట్టుదలగా పూర్ణ బలముతో చేయాలి, నైపుణ్యముతో చేయాలి. సైతాను ప్రాకారాలను కొల్లగొట్టి మనకు రావాలి. డానియేల్ 21 రోజులు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు. డానియేల్ మొరపెట్టిన మొదటి రోజే వచ్చింది దేవుడి దగ్గర నుండి సమాచారం. కానీ మధ్యలో సైతాన్ అడ్డుకున్నాడు దూతను. ఇక్కడ డానియేల్ ప్రార్థన చేసే కొద్ది ప్రార్థన ఆపలేదు. దేవుడు ఏం చెబుతాడో అని 21 రోజులు డానియేల్ ప్రార్థనలో ఉంటే, ఇక్కడ మనం ప్రార్థనలో ఉంటాన్ని బట్టి అక్కడ దూతలు మన విషయమై సైతానుతో పోరాడుతూ ఉంటారు. అప్పుడు 21 రోజులు పోరాడి సైతాను జయించి ఆ తదుపరి వచ్చాడు. జరిగిన విషయాలన్నీ చెప్పాడు దానియేలుకి. కాబట్టి ఎడతెగని ప్రార్థన, పట్టు విడువని మగసిరిగా ప్రార్థన అనేది ఆకాశమును చీల్చుకొని సైతాను కోటలను ధ్వంసం చేసి వాక్కు మనకు వినబడుతుంది. అంత ఈజీ కాదు. దానికోసం అరివీర భయంకరంగా పట్టుదలగా ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు దేవుని మాట, వాగ్దానం మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దర్శనం, భవిష్యత్తును గురించిన దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. మనకంటూ ఒక విధానం మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.